ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొడుక్కి రెండు పెళ్లిళ్ళు చేయాలని చూస్తే దాంట్లో తప్పేం లేదా సార్? శ్రీ 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 అఖిలాండేశ్వరి గారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను ఇక్కడికి వచ్చి నిలబడాల్సి వచ్చింది. అత్తయ్యా రే భద్రం, నా మనసేమీ బాలేదు. జైలు నుంచి బయటకు వచ్చిండావు కదా, ఇంక పో లోపలికి. అత్తయ్యా నన్ను క్షమించు అత్తయ్యా. నేను నీ పేరు కావాలని చెప్పలేదు అత్తయ్యా. ఆడెవడో పుట్టిబుడంకా అత్తయ్యా. ఎంతున్నాడు పోలీస్ లెవెల్లో ఓవర్ యాక్షన్ చేశాడు అత్తయ్యా. నన్ను చాలా భయపెట్టేశాడు అత్తయ్యా. అందుకే అత్తయ్యా ఒప్పేసుకున్నాను. కానీ అసలు విషయం తర్వాతే తెలిసింది అత్తయ్యా. ఇదంతా ఆ వెంకీగాడి ప్లాన్ అని. అవన్నీ ఇప్పుడు ఎవరు అడిగారా? సేఫ్ గా బయటకు వచ్చావు కదా, ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. అంతకుముందు నిన్ను పీతరికి చంపేస్తాను. నా గొంతెందుకురా పట్టుకుంటావు? నిన్ను విడిపించిన పాపానికి వదలరా. మరి లేకపోతే నీకు దండేసి శాల్వ కప్పి సన్మానం చేస్తారా? అసలు ఎన్ని రోజులు నేను ఉన్నానా పోయానని పట్టించుకోకుండా రోజుకి 3 పూట్ల తిని బయట తిరుగుతున్నావు నువ్వు. నాకేమో తినడానికి తిండి లేకుండా 3 రోజులకు పూటకో ఇడ్లీ 6 రోజులు పడుకోబెట్టారు అక్కడ. అమ్మో, ఆ పోలీసుల దెబ్బలు తలుచుకుంటేనే నాయన నా వల్ల కాలేదు బాబోయ్. అసలేమనుకుంటున్నావు మావయ్య, నేనేమైనా చెత్తకొండలో దొరికాను నీకు? రే భద్రం, విసిగించకుండా లోపలికి పొమ్మని చెప్తా ఉండాను కదా. ఎందుకత్తయ్యా నేనంటే నీకు అంత ప్రేమ? నేను జైలుకి వెళ్ళాను, ఇంకా తిరిగి రాలేదని నా గురించి బాధపడుతున్నావు కదా. రే మెట్టపాలెం ఎదవా, అఖిలమ్మ బాధపడుతుంది నువ్వు జైలుకి వెళ్ళిందా కాదురా, వినయ్ బాబు సంబంధం చెడిపోయినందు. అంటే వినయ్ బాబుకు వచ్చిన ఫారెన్ సంబంధం చెడిపోయిందా? ఇది కూడా వెంకిగడ వల్లేనత్తయ్య? అర్థమైపోయింది అత్తయ్య, నాకంతా అర్థమైపోయింది. నువ్వేం బాధపడకత్తయ్యా, నేనున్నా అత్తయ్య. ఇక నుంచి నేను చూసుకుంటా అత్తయ్య. చీనార్మై, నాకసలు ఒళ్ళు మండిపోతా ఉండాది. నువ్వింకా కారం పోయి మాక. ఎంతో కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా వినయ్కి పెండ్లి చేసి పంపుదాము అనుకుంటే ఆ వెంకిగాడి వల్ల అంతా చెడిపోయి ఉండాది. వాణ్ణి వదలకూడదు. దెబ్బకు దెబ్బ తీసి గుక్క పెట్టి ఏడ్చేలా చెయ్యాలా? చేస్తా. నాకు అవకాశం రాకుండా పోతాదా? ఖచ్చితంగా చేస్తా. మనోడా, తాత, ఏంటి మనవడా, ఎప్పుడూ లేనిది మంచి హుషారుగా కనిపిస్తున్నావు. మొహంలో తేజస్సు కూడా ఉట్టిపడుతోంది. చెప్పు మనవడా, ఏం జరిగింది? నీ ఆనందానికి కారణం ఏంటి? కారణం ఉంది తాత. ఎప్పుడూ లేంది నా పెళ్ళాం నాకు ఇవాళ చాలా చాలా కొత్తగా కనిపించింది తాత. అదంటే పడని ఈ మనసుందే ఇవాళ ఇది దానికి పడిపోయింది తాత. ఫిదా అయిపోయిందంతే. అవునా మనవడా, నీలో ఇంత జరిగింది అంటే ఇంతకీ అక్కడేం జరిగింది మనవడా? అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆస్తిపాస్తులుంటే సరిపోద్దా అంకుల్? ప్రేమ అవసరం లేదా? పెళ్ళంటే పెద్దలు అటువైపు ఇటువైపు
ఆస్తులు కంపేర్ చేసుకునే సెటిల్మెంట్ బిజినెస్ కాదు అంకుల్. ఇద్దరు మనుషులు మనసులో ఎక్స్చేంజ్ చేసుకుని లైఫ్ లాంగ్ ప్రేమగా బ్రతకాలని కలలు కని కలిసి నడవడానికి వాళ్ళిద్దరూ చేసుకునే అగ్రిమెంట్ అంకుల్. ఇప్పుడు మీ ఇష్ట ప్రకారమే జరగాల. ఇక మీ కొడుకు ఇష్టంతో అవసరం లేదా? మనవడా, వింటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎంతైనా మన మ్యాగీ పాప మంచికి మంచి చెడుకు చెడు. ఎవరు తనకి ఏది నూరిపోస్తే అలాగే మనకు కనిపిస్తుంది. అవును తాతయ్య, 20 ఏళ్ల అత్తయ్య పెంపకంలో నా పెళ్ళాం పొగరు డబ్బు ఈ మాయలోనే బతికేసింది. మనవడా, తనని ఆ దారి నుండి ఈ దారికి రప్పించావనుకో, ఈ ఆనందం ఇంకా గోదారిలాగా రెట్టింపై ప్రవహిస్తుంది. నిజమే తాతయ్య, అది ఇన్ని రోజులు నాకు కరెక్ట్ కాదని పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆ ఆలపాటి అలివేలు మంగ తయారే నాకు ఆలిగా కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాను కదా. దాన్ని మెల్లగా నా దారికి తెచ్చుకుంటాను తాతయ్య. సరే తాతయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటమ్మా ఆ వెంకీగాడు సడన్ గా ఇలా ట్రాక్ మార్చాడేంటి? మ్యాగీని నా దారికి తెచ్చుకుంటాను, నాకు నచ్చినట్టు మార్చుకుంటా అంటాడేంటి? బావుగారు, ఆడంటే అయిపోతాదా ఏంది? ఆడుండాది ఎవరనుకున్నారు? ఆలపాటి వారి శివంగి బావుగారు. అంత సులువుగా బెండ్ అయిపోతాదా ఏంది? 20 ఏండ్లు నా దారిలో నడిచిన నా అమ్మి ఇప్పుడు వాడి దారిలో ఎట్టా వెళ్తాది? కరెక్ట్గా చెప్పావు అత్తయ్య. నువ్వన్నట్టు అక్కడుంది ఎవరు? మన మ్యాగీ. అంత ఈజీ కాదు ఐస్ క్రీమ్ లో కరిగించడానికి. చెప్పలేం అఖిలమ్మ, సావాస దోషం చాలా డేంజర్. ఓ 6 నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా. పైగా ఈ వెంకీగాడు సామాన్యుడు కాదమ్మా, మహానగరంలో మాయగాడు. ఊరుక మాయా, నువ్వు మరీ అత్తయ్యని ఎక్కువ భయపెట్టేస్తున్నావు. అత్తయ్య, నువ్వేం ఆలోచించుకో. మన మ్యాగీ సంగతే నాకు బాగా తెలుసు. ఘన పదార్థం. నువ్వు నోరు మీరా వెధవా. అమ్మా అఖిలమ్మ, మనం ఆ వెంకీగాడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కరెక్టే బావుగారు. అసలు ఆ వెంకిగాడు నిన్నటి వరకు చెల్లి చెల్లి అని తిరుగుండాడు. ఇప్పుడు నా అమ్మిని వాడి వెంట తిప్పుకుంటాను అంటుండాడు. అంటే వాడి చెల్లి సంతోషంగా ఉంటేనే కదా వాడు ఆ విషయాన్ని వదిలేసి నా అమ్మి వెంట పడేది.